కృష్ణ జై. తనకొన్భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చెజ్జోగంబునన్ పట్టుచన్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచన్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. అలా ఉన్నా కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడని అందరూ ఆయన వంక చూసి మురిసిపోయేటట్టుగా అర్జునుణ్ణి రక్షించుకుని కాపాడి సారథ్యం వహించిన కృష్ణుడున్నాడే ఆయనకి నమస్కరిస్తున్నానని అని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. భీష్మాచార్యుల వారిని కౌరవ సైన్యానికి అంతటికీ సర్వసైన్యాధిపతిని చేశాడు దుర్యోధనుడు. అర్జునుడికి కృష్ణుడు సారథి అయ్యాడు. ఇక్కడ అక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సారథ్యం చేస్తాను తప్ప ఎప్పుడూ ఆయుధం పట్టుకోను అన్నాడు. భీష్మాచార్యుల వారికి వచ్చి చెప్పారు, కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టుకోట సారథ్యం ఒక్కటే చేస్తాట అన్నారు. భీష్ముడికి తెలుసు కృష్ణుడు భగవానుడని. భీష్మాచార్యుల వారు అన్నారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. పరమభక్తుడైన వాడి ప్రతిజ్ఞ భగవంతుడి ప్రతిజ్ఞ భంగం చేయిస్తానని. భీష్ముడు సామాన్యుడు కాడు, అంతటి మహాభక్తుడు. యుద్ధం వచ్చింది, ఇద్దరూ కలుసుకున్నారు. తూట్లు కింద కొట్టాడు అర్జునుణ్ణి. భీష్మాచార్యుల వారి చేతిలో ధనస్సుండగా కొట్టగలిగిన వాడు లేడు. తాత ఎలా చచ్చిపోతావు అని అడిగారు. నువ్వు ఉంటే గెలవలేను తాత అని. నా చేతిలో ధనస్సుండగా గెలవర్రా, దేవతలందరూ వచ్చి కొట్టినా గెలవలేరు. నా చేతిలో ధనస్సు వదిలేయాలంటే పురుషుడుగా పుట్టి స్త్రీగా మారినది రావాలి. శిఖండిని తీసుకొచ్చి నించోపెట్టండి, ధనస్సు వదిలేస్తా, కొట్టేయండి అన్నాడు. ధనస్సు వదిలేశాడు, తూట్లు కింద కొట్టేశాడు అర్జునుడు. అటువంటి భీష్మాచార్యుల వారు బాణ పరంపర విడిచిపెడుతుంటే అర్జునుడి శరీరం తూట్లు కింద కొట్టాడు. కృష్ణ భగవానుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుడి శరీరం పూచిన మోదుగు చెట్టులా ఉంది. నేనుండగా నా భక్తుడిని ఇలా కొట్టేస్తున్నాడా, బాణం వేయలేకపోతున్నాడా అర్జునుడు? ఈ భీష్మాచార్యుల వారిని నిగ్రహించగలిగిన శక్తి ఎవరికీ లేదా? ఎలా? ఒక్కసారి కోపం వచ్చేసి అర్జునుడిని రక్షించుకోవాలని భీష్ముడే చెప్తాడు అంపశయ్య మీద పడుకుని, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించు రయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఒక్కసారి ఆ అర్జునుణ్ణి కాపాడుకోవాలని రథం మించి దూకేస్తే కృష్ణుడు కుప్పించి ఎగసిన ఆ కోపంతో ఆ పక్కనున్న కర్ర పట్టుకుని ఒక్క దూకు ఎగిరి రథంలోంచి దూకితే ఆ పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగేయట. బట్టి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేయి. గబగబా వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతోంది. అర్జునుడు రథం మించి దూకేసి పరిగెత్తుకొస్తున్నాడు. వచ్చి ఆ ఉత్తరీయం ఎత్తి పట్టుకుని బావా బావా అని మన్నింపు మన్ని క్రీడి మరల దిగువ. అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడు కొట్టేస్తుంటే బాణాలు వేయలేకపోతే కృష్ణుడు ప్రతిజ్ఞాభంగం చేసి చక్రం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది, నా పరువు పోతుంది, బావా బావా వచ్చేయి బావా వచ్చేయి బావా అని వెంటపడుతున్నాడు. వెనక్కి తిరిగి అర్జునుడితోటి, నీ జోలికి వస్తాడా, నిన్ను ఇలా కొడతాడా భీష్మాచార్యుల వారు? ఏమనుకుంటున్నాడు చూడు, ఇవాళ ఏం చేస్తాను, కరికి లంఘించు సింహంబు కరణి మెరచి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాపు. పెద్ద మదపుటేనుకు వెళ్ళిపోతుంటే సింహం పరిగెత్తుకొచ్చి దాని యొక్క కుంభస్థలం మీద కూర్చుని తన యొక్క పంజాతో దాని యొక్క కుంభస్థలాన్ని చీల్చి మాంసాన్ని నోట్లో పెట్టుకుని అందులో ఉన్న ముత్యాల్ని వెదజల్లినట్టు ఇవాళ భీష్ముడి రథం మీదకెక్కి భీష్ముడిని చంపేస్తాను. ఏమనుకుంటున్నాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.